సభకు నమస్కారం. ఈ కార్యక్రమానికి మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందినందుకు సార్ మన గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మనకు రావడం చాలా అదృష్టము. ఎందుకంటే గతంలో మన వేములవాడ నియోజకవర్గ చెల్మెడ లక్ష్మీనరసింహారావు గారు, అలాగే జిల్లా అధ్యక్షులు ఆగన్న గారు, మన మానకొండూరు మాజీ శాసనసభ్యులు రవిశంకర్ అన్న, అలాగే జిల్లా పరిషత్ మాజీ కరీంనగర్ తులా ఉమ్మక్క గారు, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా, మన మండలం నుంచి వచ్చిన ఉప అధ్యక్షులకు, మన సెస్ చైర్మన్ గారికి, డైరెక్టర్లకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, నూతనంగా గెలిచిన మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులందరికీ గ్రామ సర్పంచులుగా గెలుపొందిన వార్డు సభ్యులు, ఉప సర్పంచులు అందరికీ కూడా నా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని రాష్ట్రమంతటా తెలియజేయడానికి వచ్చిన మా మీడియా మిత్రులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, గతంలో 2013లో నేను గ్రామ సర్పంచ్గా యునన్మాస్గా ఎన్నికైనా చాలా సంతోషం అనిపించింది. అప్పుడు ఒక ఉద్యమంలో నడుస్తున్నది కాబట్టి 2014లో మనకు రాష్ట్రం ఏర్పడ్డది. నేను జ్యోతిస్మతి కాలేజీలో మీటింగ్కి వెళ్ళిన, మనం సర్పంచ్లకు అందరికి ట్రైనింగ్ ఇవ్వడానికి రమ్మనంటే వెళ్ళినా, అక్కడనే మాకు ఆ ట్రైనింగ్ ఇచ్చే సార్ కూడా మాకు తెలంగాణ వచ్చిందమ్మా, మీరు చాలా అదృష్టవంతులు సర్పంచులు అని అంటే చాలా సంతోషం అనిపించింది. ఆ గెలుపొందిన తరుణంలో మా రామన్నపేట గ్రామము ఎక్కడో మారుమూల గ్రామము, ఎవరికి తెలివిన గ్రామానికి మన తెలంగాణ రాష్ట్రం వచ్చినాక పెద్దలు గౌరవనీయులు మన మాజీ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి సహకారంతో గ్రామాన్ని అనేక విధాలుగా కూడా అభివృద్ధి చేసిన, ఇప్పటికి కూడా ఎవరు చేసిర్రు అని అంటే అరుణ రాఘవరెడ్డి గారు చేసిర్రు. మన తెలంగాణ మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఏం సాధించుకున్నామంటే, వాడకు గల్లీకి సీసీ రోడ్డు పోసిన, ఒక యునన్మాస్ పైసలతోటి 10 లక్షలతోటి గ్రామ పంచాయతీ కట్టినము, రెడ్డి సంఘం భవనం కట్టినము, మహిళా సంఘం భవనం కట్టినము, అంబేద్కర్ సంఘ భవనానికి ఇచ్చినము, మన మాదిగ సంఘ భవనానికి ఇచ్చినము, అనేక విధాలుగా కూడా. ఎందుకంటే మనము సాధించుకున్న తెలంగాణలో ఏం సాధించినామంటే ఒక గ్రామానికే ఇన్ని విధాలుగా సహకారం చేసినాం. కాబట్టి మనమందరం కూడా ఏకతాటిగా ఉండి, ఇంకా ఇప్పుడు గెలిచిన సర్పంచ్ల కంటే రానున్న తరుణంలో మన సారు ఇప్పుడే చెప్పిండ్రు, ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్ రాబోతున్నాయి కాబట్టి మనమందరం కూడా వార్డు సభ్యుల కానుంచెల్లి, మన కార్యకర్తల కానుంచెల్లి ఎంపీటీసీల కోసం, జడ్పీటీసీల కోసం, మన ఎంపీపీలు చేసుకోవడానికి కోసము మనమందరం కూడా కంకణబద్దులై ఒక ఉద్యమంలో పనిచేసినట్టయితే కూడా వాళ్ళ గవర్నమెంట్ ఉన్నదానికంటే మనం ఎక్కువ సాధించుకుంటాం. కాబట్టి మనమందరం కష్టపడి మన ఎంపీటీసీలను జడ్పీటీసీలను గెలిపించుకోవాలి. కాబట్టి మన జిల్లా పరిషత్ కూడా కైవసం చేసుకోవాలి. కాబట్టి మనం అందరం కూడా మీ అందరికీ గెలుపొందినందుకు కూడా మళ్ళీ ఒకసారి పోరాటం చేసినట్టు గెలుపొందినందుకు. ఎందుకంటే వాళ్ళు ఎట్లా బెదిరిస్తున్నారు అంటే, అన్న పార్టీ మాది గవర్నమెంట్లు ఉంది, మీరు ఏం చేస్తారు, వేరే వాళ్ళు వచ్చి ఏం చేస్తారు, మన గవర్నమెంట్లు ఉన్నోన్ని గెలిపించుకోవాలి మనము అని బెదిరించినా కూడా ఆ బెదిరింపులలో కూడా ఇంతమంది గెలిచిర్రంటే మనకు చాలా సంతోషము. మీ అందరికీ కూడా మళ్ళీ ఒకసారి నా హృదయపూర్వక గెలిచినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరందరూ కూడా గ్రామ సర్పంచ్గా కంకణబద్దులై ఉన్నట్టయితే, గ్రామ సర్పంచే కీలకం కాబట్టి మీరందరూ కూడా మనస్ఫూర్తిగా చేయాలి. సగం అటు సగం ఇటు చేసుకుంటా కూడా ఉండేవాళ్ళు ఎవరన్నా ఉంటే, ఇష్టం లేకుంటే ఉండొచ్చు, కానీ కాకపోతే చేస్తే పార్టీకి మనస్ఫూర్తిగా చేసి మనస్ఫూర్తిగా మన అభ్యర్థిని గెలిపించుకోవాలని నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, పెద్దలు జై చెల్మెడ లక్ష్మీనరసింహారావు సార్, పెద్దలు వేములవాడ నియోజకవర్గ బాధ్యులు అన్న చెల్మెడ లక్ష్మీనరసింహారావు గారు మాట్లాడారు.